లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలంటే ప్రతి శుక్రవారం అమ్మకి విశేషంగా పూజలు చెయ్యండి. అలాగే అమ్మని మల్లెపూలతో అలంకరించి సుగంధ పరిమళాలతో దీపధూప నైవేద్యాలు సమర్పించండి. అమ్మకి ఉప్పు దీపం పెట్టండి. ఇది తప్పకుండా చెయ్యండి, మీకు మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. అమ్మకి శుచి శుభ్రత ఉండి పూజ చేస్తే చాలా నచ్చుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో మీరు నగలు కొనే అవకాశం ఉంది, లేదా మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీరు మీకున్న డబ్బుల్లో కొంత డబ్బుని పక్కకి కూడపెట్టుతున్నారు. అలా కూడపెట్టడం మీకు ముందు ముందు ఉపయోగపడుతుంది. మీరు అమ్మకి కృతజ్ఞత చెప్పండి. మీ జీవితంలో ఒక సంతోషకరమైన వార్తను వినబోతున్నారు. దీనివల్ల మీ ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది. మీరు పువ్వులా వికసించిపోతారు. మీరు కృతజ్ఞతలు తెలపండి. మీకు అందాన్ని అనుగ్రహిస్తుంది తల్లి. మీ జుట్టు, మీ స్కిన్, మీ బాడీ అంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మీ స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, అందంగా కనబడుతారు. ఇంట్లో ఆడవాళ్ళు అందంగా తయారవుతేనే, అందంగా ఉంటేనే ఇంట్లో మహాలక్ష్మి కళ ఉట్టిపడుతుంది. ఆడవాళ్ళు మీరు ఖచ్చితంగా అమ్మకి గ్రాటిట్యూడ్ పే చేయండి, అంటే అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకోండి. నెమలిని చూస్తే మనకు ఏమనిపిస్తుంది? ఎంతో అందంగా ఉంటుందనిపిస్తుంది కదా. కానీ తల్లి చెబుతుంది, దానిలోని రంగులన్నీ తెలుసుకోండి. అవి దేనికి వర్తిస్తాయో ఆ గుణాలని నీలో నింపుకొని నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసేలా చెయ్యమని చెబుతుంది. ఏదైనా మంచి పని చెయ్యండి. దానివల్ల మీరు నలుగురికి ఆదర్శం అవ్వాలి. ఎంత అమ్మ అనుగ్రహించి అష్టైశ్వర్యాలు ఇచ్చినా కానీ సింపుల్ సిటీని మెయింటైన్ చెయ్యండి. అహంకారాన్ని తెచ్చుకోవద్దు. గ్రౌండ్ టు ఎర్త్ లాగానే మీరు ఉండాలి. మీరు శాంతిని, ప్రేమను, మంచిని, కరుణను, మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి. అలాగే ఎప్పుడు అమ్మని ఆరాధిస్తూ భక్తి మార్గంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. అమ్మని ధ్యానించడం మరవకండి. అలాగే ఇంట్లో ఎప్పుడూ ధూపదీపం వేస్తూ ఉండండి. వీలైనప్పుడల్లా గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి. గంగాజలం ఉంటే గంగాజలాన్ని కూడా ఇల్లంతా ప్రోక్షం చెయ్యండి.